ఫ్రెండ్స్ అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. డియర్ స్టూడెంట్స్, మనం ఈరోజు 9th క్లాస్లో ఉన్నటువంటి పార్ట్ 2 సబ్జెక్ట్లో ఉన్నటువంటి 12th లెసన్ని డిస్కస్ చేయబోతున్నాం. మన 12th లెసన్ డెమోక్రటిక్ అండ్ నేషనలిస్ట్ రెవల్యూషన్స్ ఇన్ 17th, 18th అండ్ 19th సెంచరీస్. అంటే మనకి మన వరల్డ్లో 17th సెంచరీ, 18th సెంచరీ, 19th సెంచరీలో ప్రజాస్వామ్యం కోసం, డెమోక్రసీ కోసం అండ్ ఎటువంటి జాతీయవాద విప్లవాలు వచ్చాయి, ప్రజాస్వామిక జాతీయవాద విప్లవాలు 17, 18, 19 సంవత్సరాలలో ఎలా వచ్చాయి అనేటటువంటిది ఈ యొక్క లెసన్ యొక్క టైటిల్. ఇక్కడ నుంచి 9th క్లాస్ లెసన్స్ ఆర్ వెరీ టఫ్ while compared to 8th and 10th, because mostly our 9th class history, it covers world history. ఇది మనకి వరల్డ్ హిస్టరీ కవర్ చేస్తుంది కాబట్టి కొంచెం డిఫికల్ట్గా అనిపిస్తుంది. బట్ యూ లిజన్ వెరీ ఫ్రీక్వెంట్లీ అండ్ ప్రాపర్లీ విత్ కాన్షియస్ మైండ్, డెఫినెట్లీ యూ మే గెట్ వెరీ అవేర్నెస్ అబౌట్ ద వరల్డ్ హిస్టరీ అండ్ యూ మే గెట్ లాట్ ఆఫ్ ఐడియా అండ్ యూ విల్ గెయిన్ లాట్ ఆఫ్ నాలెడ్జ్. సో మనం ఈరోజు డిస్కస్ చేసేటటువంటి పాఠం ఏంటంటే 17, 18, 19 ఈ యొక్క యుగాలలో లేదా ఈ సెంచరీస్లలో ఓకే డెమోక్రటిక్ ప్రజాస్వామ్యం కోసం మొదలైనటువంటి జాతీయవాద విప్లవాలు ఏంటి అనేది ఈ క్లాస్లో నేర్చుకోబోతున్నాం. లెట్స్ సీ వన్స్. ఇది నేర్చుకోవాలంటే ఈ 17 శతాబ్దానికంటే ముందు ఈ శతాబ్దాలలో, సెంచరీ అంటే ఏంటి, శతాబ్దాలు, ఈ 17, 18 శతాబ్దాలు అండర్స్టాండ్ చేసుకోవాలంటే దీనికంటే ముందు కొంచెం ప్రీ హిస్టరీ ఉంటుంది. అది కూడా మనం నేర్చుకోవాల్సినటువంటి పరిస్థితి. We need to know very clarity about the 17th and 18th and 19th century. We need to must know about the incident which happened earlier than 17th century. 17th century కంటే ముందు ఏమేం జరిగినాయి ఏంటి అనేది కనుక మనం చూసుకున్నట్టయితే పిల్లలకి చాలా క్లియర్గా అర్థమవుతుంది అండ్ మనకి చాలా అవేర్నెస్ కూడా వస్తుంది. లెట్స్ సీ వన్స్. లెట్స్ కేటగరైజ్ ద వరల్డ్. ఒకసారి వరల్డ్ని మనం కేటగరైజ్ చేద్దాం. The world can be categorized. As you know that ancient period, history can be divided into ancient. దీన్ని మనం ancient అని కూడా అంటాం, పురాతన కాలం అని కూడా అంటాం. I'll change the color. It's not visible. Okay, ancient period అంటే పురాతన కాలం అనేటువంటిది 400 AD వరకు ఉన్న కాలాన్ని మనము పురాతన కాలం అనొచ్చు. ఓకే, 400 AD. తర్వాత మిడివల్ పీరియడ్ ఏంటంటే మధ్యయుగం. మిడివల్ పీరియడ్ ఏంటంటే మధ్యయుగం. సో మధ్యయుగాన్ని మనము 400 నుంచి 1300 కాలం, 400 నుంచి 1300 మధ్య కాలాన్ని మనము మధ్యయుగం అని పిలుస్తాం. తర్వాత ఎర్లీ మోడర్న్ పీరియడ్ అంటే దీన్ని తొలి ఆధునిక యుగం చెప్తారు. తొలి ఆధునిక యుగం అది 1300 to 1800 మధ్య కాలాన్ని మనము తొలి ఆధునిక కాలం అని చెప్తాం. తొలి ఆధునిక కాలం, ఎర్లీ మోడర్న్ పీరియడ్ అని చెప్తాం, తొలి ఆధునిక కాలం. తర్వాత ఇప్పుడు మనం ఉన్నటువంటి ఎరా ఏంటి, ఇప్పుడు మనం ఉన్నటువంటి పీరియడ్ ఏంటి? నౌ వీఆర్ ఇన్ ద మోడర్న్ పీరియడ్. కంప్లీట్లీ వీఆర్ ఇన్ ద మోడర్న్ పీరియడ్. ఫ్రమ్ 1800 to till today, from 1800 to till now, this period ఈజ్ కన్సిడర్డ్ యాజ్ మోడర్న్ పీరియడ్. ఈ పీరియడ్ని మనం ఏమంటామంటే ఆధునిక కాలం అంటాం. సో ఆధునిక కాలం అంటాం అంటే ఈ యొక్క 19th సెంచరీ అంటే మనకి మోడర్న్ పీరియడ్లోకి వస్తుంది. సో ఒకసారి చూద్దాం వాట్ ఈజ్ మోడర్న్ పీరియడ్. ఇది ఈ కేటగిరైజేషన్ ఈజ్ అప్రాక్సిమేట్లీ, నాట్ ఎగ్జాక్ట్. ఇది ఇప్పుడు మనం చెప్పేది సుమారుగా ఉంటుంది. ఒక 50-100 సంవత్సరాలు అటు ఇటు ఉండొచ్చు. ఓకే, 50-60 సంవత్సరాలు అటు ఇటుగా ఉండొచ్చు. ఇది ఓన్లీ అప్రాక్సిమేట్. ఓకే, అండ్ అగైన్ వీఆర్ డిస్కసింగ్ అబౌట్ ద యూరప్. ఇది మనం యూరప్ పర్స్పెక్టివ్లో చూస్తాం. వీఆర్ సీయింగ్ దిస్ కేటగరైజేషన్, వీఆర్ డిస్కసింగ్ దిస్ కేటగరైజేషన్ ఇన్ పర్స్పెక్టివ్ విత్ యూరప్. ఓకే, ఆర్ వరల్డ్. బట్ ఇండియాలో కొంచెం డిఫరెంట్గా, ఇండియాలో ఏన్షియంట్ పీరియడ్ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది, మిడివల్ పీరియడ్ డిఫరెంట్గా ఉంటుంది, అలాగే ఎర్లీ మోడర్న్ పీరియడ్ కూడా డిఫరెంట్గా ఉంటుంది. సో ఈ సెషన్లో మనం నేర్చుకోబోయేది, లెట్ us డిస్కస్ వాట్ ఈజ్ మోడర్న్ పీరియడ్. అసలు వాట్ ఈజ్ మోడర్న్ పీరియడ్ అని నేర్చుకుందాం. వాట్ ఈజ్ మోడర్న్ పీరియడ్?
What is modern period? Or what is modern world? Modern period or modern world? See, in the modern world, in the modern world, lot of changes will happen. Lot of changes. Lot of changes will happen. Where lot of changes in our society. మనం ఉన్నటువంటి సొసైటీలో ఇప్పుడు చాలా వరకు చేంజెస్ అయ్యాయి. ఎలా తెలుస్తుంది? సార్, లాట్ ఆఫ్ చేంజెస్, యు ఆర్ సేయింగ్ దట్ లాట్ ఆఫ్ చేంజెస్ ఆర్ అకరింగ్. సో వాట్ ఆర్ ద లాట్ ఆఫ్ చేంజెస్? సార్, లాట్ ఆఫ్ చేంజ్, ఏం చేంజెస్ వచ్చాయి సార్? సో వెన్ ద చేంజెస్ కెన్ బి సీన్ వైల్ వి కంపేర్. మీరు కంపేర్ చేయాలి. వీ నీడ్ టు బి కంపేర్ విత్ ద పాస్ట్. When you compare present with the past, then you can identify the clear categorization and the clear societies and clear development. కదా, మనం మోడర్న్ వరల్డ్ చెప్పుకుంటున్నాం. సార్, మోడర్న్ వరల్డ్లో చాలా చేంజెస్ వచ్చాయి. సార్, ఏం చేంజెస్ వచ్చాయి అనేది తెలుసుకోవాలంటే వీ నీడ్ టు బి కంపేర్. మనము ఇప్పుడున్న కాలాన్ని ఇంతకు ముందున్న కాలంతో కంపేర్ చేయాలి. ఇప్పుడున్న సొసైటీని ఇంతకు ముందున్న దాంతో కంపేర్ చేయాలి. సో ఎటువంటి చేంజెస్ వచ్చాయి? దెర్ ఆర్ లాట్ ఆఫ్ చేంజెస్ ఇన్ గూడ్స్. వాట్ ఎవర్ ద గూడ్స్ వీఆర్ యూజింగ్ టుడే, దీస్ గూడ్స్ వేర్ నాట్ అవైలబుల్ ఎర్లియర్ డేస్. వన్స్ అపాన్ ఎ టైమ్ దెర్ వాజ్ నో ఫ్లైట్స్. There is no means of transportation. Mode of transportation was different. అప్పుడు బుల్లెట్ ట్రైన్స్ లేవు, మెట్రో లేవు. Early man, they used to go on bullock cart or animals. Okay, goods, technology, transport, and whatever the gadgets we are using today, and whatever the food we are eating today, these are not there in the past. So ee goods, technology, transport, food, దీన్ని ఇంతకుముందు పాస్ట్తో కంపేర్ చేయండి. యూ మే అండర్స్టాండ్. సో వాట్ ఎవర్ ద ఫుడ్ యు ఆర్ ఈటింగ్ టుడే, యువర్ పేరెంట్స్ మైట్ నాట్ హ్యావ్ సీన్ ఎర్లియర్ బిఫోర్ కదా. సో ఏం జరిగింది? డ్యూ టు ద గూడ్స్ అండ్ టెక్నాలజీ ఇన్ ద మోడర్న్ పీరియడ్ దెర్ ఈజ్ ఏ ర్యాపిడ్ అడ్వాన్స్మెంట్. చాలా చేంజెస్ వచ్చాయి. ర్యాపిడ్ అడ్వాన్స్మెంట్ ఆర్ మనం ఏమొచ్చు, లాట్ ఆఫ్ ఇంప్రూవ్మెంట్ కనబడుతుంది. ఎవ్రీవేర్ లాట్ ఆఫ్ ఇంప్రూవ్మెంట్. ఎగ్జాంపుల్ యూ టేక్ వాట్సాప్, ప్రింట్, ఇంకా ఇంతకుముందు ప్రింట్, జిరాక్స్ మిషన్స్ ఇవన్నీ ఉండేవి. నౌ యూ సీ స్కానర్స్, క్యూఆర్ కోడ్స్, టికెట్స్, పేపర్లెస్. ఇంతకుముందు తాటాకుల మీద రాసేది, ఆ తర్వాత ఇంతకుముందు స్టోన్స్ మీద రాసేది, తాటాకుల మీద రాసేది, ఇప్పుడు పేపర్ మీద ఉంది. నౌ ఇట్ బికమ్ పేపర్లెస్. సో దీస్ ఆల్ ఆర్ ర్యాపిడ్ అడ్వాన్స్మెంట్ అండ్ లాట్ ఆఫ్ ఇంప్రూవ్మెంట్. We are observing, we are experience because of the technology, because of the advancement of technology, isn't? Next, ancient period. One more example. In ancient period there is a games, sports and games. But ancient period lo sports and games were played within the country. Our country lone, at the time there was no country. At the time it was a kingdom. Our kingdom lone ఆడుకునేవారు. But right now the games vary. Now India playing with England, Indian women's also playing with England under 19 cricket team also playing with England, Australia playing with West Indies, in hockey, in cricket, in tennis, everybody. The games have been changed a lot due to the technology. Am I right? So earlier game sports were held within the countries and within the kingdoms, but right now worldwide the players are flying. The players are flying from one place to another place. You take IPL, one day one game will be in Hyderabad, next game will be in Lucknow, another game will be in Chennai, next game will be Hyderabad, Ahmedabad. So these players, they used to fly. Okay, so due to the transportation they can reach early and they can play matches very safely and very comfortably. So this is due to interaction between the country. There is a interaction between the countries. Interaction between the countries increased. Interaction between the countries increased. That created the modern world. Which created the modern world? Interaction between the countries increased, so that created the modern world. So when this interaction was developed between the countries, now India cannot develop alone. India must need to be depends upon other countries. For example,
For example, India buying oil, petroleum, diesel. India buying oil, petroleum, diesel from Iraq. It's purchasing it. We are purchasing from Russia. We are purchasing from Saudi Arabia. We are purchasing from UAE. So we doesn't have lot of reserves, oil reserves. So we are importing from other countries. At the same time, India also exporting some material, agriculture materials from these to these countries and another country. So what is happening here? Interaction is happening when there is a exports. When there is a exports and there is a imports, what happens? There is a interaction will be happen between the countries. And whatever the food you are eating today, for example, you take pizza origin country is different, and burger, you are eating burger, okay, double rote, so that also not ours. And you are eating pasta, that also not ours. You are eating momos, veg momos or chicken momos, that also not ours. You are eating noodles, Maggi noodles or any other company noodles. So these culture also changed, our food pattern is changed, our living style is changed, right? So now Facebook, Twitter, Instagram, LinkedIn, mail, this system completely changed this modern world. Next, you see, we are traveling far distance one place to another very quick. Now in today, if you take Hyderabad to Delhi, you will reach by 1 hour, and in the evening you come back from Delhi to Hyderabad. So one day you will cover both the cities because of our transportation have been, tremendous transportation due to the increasing of technology. Now we are purchasing goods. Earlier we are purchasing goods through shops, but now we are purchasing through onlines. Okay, so whatever the due to the interaction, one more thing is happening, we are selling and purchasing goods. For example, due to the selling and purchasing of goods, again interaction is happening. When interaction is happening, so new companies are setting up in different countries. Example, Apple company, it is their manufacture, Foxconn. So Foxconn, they manufacture the Apple, assemble Apple goods or Apple products manufactured by Foxconn. And you see Microsoft, there is a Microsoft company, Samsung company, Ford Motors, okay, Google, Nestle, Maggi, Bambino, Ashirwad, lot of companies were there. Yeah, our countries factories were there in foreign countries factories also there in India. For example, IKEA. So this is the interaction that we are calling as what? Interaction. So due to the interaction, due to this interaction, just now I said there is a interaction is happening between the countries. So whenever interaction is happening in the countries, our money is going to other countries. Our money goes to other countries, and other countries money come to India, because so many foreigners, Indians are working in different countries: Dubai, Australia, America, New Zealand, Europe. So many, Indians are working in foreign countries, and so many foreigners are working in India. Okay, so what is happening? Due to the increasing of technology and due to the interaction, there is a migrations are happening. మైగ్రేషన్ అంటే ఏంటి? వలస వెళ్తున్నారు. మన దేశానికి చాలా మంది వస్తున్నారు, మన దేశం నుంచి వేరే చోటుకి వెళ్తున్నారు. ఎగ్జాంపుల్, మన హైదరాబాద్లో చూసుకున్నట్టయితే ఉత్తరప్రదేశ్, బీహార్, ఒరిస్సా నుంచి చాలా మంది వచ్చి హైదరాబాద్లో పనిచేస్తూ ఉంటారు. అండ్ ఇండియన్స్ ఆర్ working in America. Majority of the Indians are working in America, Australia, UK, and other European countries, right? For example, one more example I wanted to give you, one of the famous cricketers, Sunil Narayan. If you see the name Sunil Narayan, Sunil means that is the Indian name. And Keshav Maharaj, example చెప్తున్నా నేను ఇది. Keshav Maharaj from South Africa cricketer. Because name చూస్తే India, Maharaj, Keshav Maharaj, name చూస్తే India, because their forefathers were Indians. They migrated to South Africa to work in South Africa. Sunil Narayan, West Indies, their forefathers were Indians. They migrated to West Indies to work in agriculture farms or in the plantation. Like so many people were there. They are Indian origin.
Indian origin, Indian blood, but they born and brought up in different countries. This is example. This is happened because of the migration. బికాస్ ఆఫ్ ద మైగ్రేషన్. సో టెక్నాలజీ వల్ల మైగ్రేషన్ కూడా జరుగుతుంది, టెక్నాలజీ వల్ల గూడ్స్ మ్యానుఫ్యాక్చరింగ్ కూడా జరుగుతుంది, అండ్ టెక్నాలజీ వల్ల క్యాపిటల్ కూడా వస్తుంది. క్యాపిటల్ అంటే డబ్బు, మనీ ఫ్లో అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, so many Indians are working in, many Indians were working in US, UK, Dubai, Saudi Arabia, and they are sending money to their hometown. Am I right? So all these were happened, sir. ఈ modern period ఇదంతా ఎందుకు జరిగింది? This was happen. Why? అసలు ఇదంతా ఎందుకు జరిగింది? దేని వల్ల జరిగింది? Because earlier there was no interaction. ఇంతకు ముందు చెప్పినట్టు, ఇప్పుడు చెప్పినట్టు ఇంతకుముందు ఇంటరాక్షన్ చెప్పిన కదా, దిస్ ఇంటరాక్షన్ వాజ్ నాట్ దేర్. ఈ ఇంటరాక్షన్ ఇంతకు ముందు లేదు. సార్ మాది ఇంటరాక్షన్ ఎట్లా వచ్చింది సార్? ఇది దిస్ ఇంటరాక్షన్ కి మదర్ ఏంటంటే డిస్కవరీ ఆఫ్ సీ రూట్. డిస్కవరీ ఆఫ్ సీ రూట్, సముద్ర మార్గాన్ని కనిపెట్టడం, డిస్కవరీ ఆఫ్ సీ రూట్స్. బిఫోర్ డిస్కవరీ ఆఫ్ సీ రూట్స్, అసలు సీ రూట్ లేకముందు బిజినెస్ ఎలా జరిగింది? సీ రూట్ లేనప్పుడు బిజినెస్ ఎలా జరిగిందంటే మన ఏషియాలో సిల్క్ రూట్ ద్వారా జరిగింది. సిల్క్ రూట్. సో ది సిల్క్ రూట్ వాజ్ కనెక్టెడ్ చైనా, ది సిల్క్ రూట్ వాజ్ కనెక్టెడ్ మయన్మార్, ది సిల్క్ రూట్ వాజ్ కనెక్టెడ్ ఇండియా. Okay, the Silk Route was connected Asia, the Silk Route was connected with West Asia. So only దీని ద్వారా మాత్రమే జరిగేది. But now after the discovery of the sea route, Europe, USA, okay, South America, Africa, ఇవన్నిటితో మనకి ఇంట్రాక్షన్ జరిగింది because of the discovery of the sea route. If there is no discovery of the sea route, there is no trade. So discovery of the sea route వల్ల ఏం జరిగింది? ట్రేడ్ డెవలప్ అయింది. ట్రేడ్ డెవలప్డ్ బిట్వీన్ ద కంట్రీస్. ఓకే, సో హూ డిస్కవర్డ్? మెనీ ఎక్స్ప్లోరర్స్. బిఫోర్ దాట్ నో వన్ నోస్ అబౌట్ ఆఫ్రికా. అసలు ఆఫ్రికా గురించి తెలియదు. ఆఫ్రికా అనేది ఒక ఖండం ఉన్నది, ఆఫ్రికా అనే ఒక ల్యాండ్ ఉందని కూడా ఎవరు తెలియదు. బికాస్ ఆఫ్టర్ ద డిస్కవరీ ఆఫ్ ద సీ రూట్, వెన్ ద ఎక్స్ప్లోరేషన్స్, అసలు ఎక్స్ప్లోరేషన్ స్టార్ట్ అయినాయి. అసలు వరల్డ్లో ఎక్కడెక్కడ ఏమున్నది అనేది తెలుసుకోవడమే ఎక్స్ప్లోరేషన్ స్టార్ట్ అయినాయి. సో మెనీ ఎక్స్ప్లోరర్స్ దే డిస్కవర్డ్ ల్యాండ్స్. కొత్త ల్యాండ్లు కనిపెట్టిండ్రు. ఈ ల్యాండ్లు కనిపెట్టిన తర్వాత ఈ ల్యాండ్ నాది అని చెప్పి వాళ్ళందరూ ల్యాండ్ని ఆక్యుపై చేసుకున్నారు. వెన్ ద డిస్కవరీస్ వర్ హ్యాపెన్, మరి డిస్కవరీ జరిగిన తర్వాత ఏమైంది? అక్కడ అది ఉందంట, పోదాం పండి అని చెప్పి చాలా మంది వెళ్ళిపోయినారు. ఎగ్జాంపుల్, అమెరికాలో ఒరిజినల్ అమెరికన్స్ వేర్ నేటివ్ ఇండియన్స్, రెడ్ ఇండియన్స్ అంటారు. అమెరికాలో ఇంతకుముందు తెల్లవాళ్ళు రాకముందు మొత్తం నల్లవాళ్ళే ఉండే. అమెరికాలో ఇప్పుడు ఎవరైతే తెల్లవాళ్ళు ఉన్నారో అసలు వాళ్ళ ఒరిజినల్ ప్లేస్ అది కాదు. వాళ్ళ ఒరిజినల్ ప్లేస్ యూరప్. బట్ వాళ్ళు ఏం చేసిండ్రు? యూరప్ నుంచి యుఎస్ఏ వెళ్ళి యుఎస్ఏలో ఉన్న వాళ్ళందరూ లేపేసి ఇప్పుడు ఈ యుఎస్ఏ మొత్తం వాళ్ళతో నిండిపోయింది. అసలు అమెరికాలో ఉన్నది బ్లాక్ పీపుల్, అమెరికాలో ఉన్నది నేటివ్ ఇండియన్స్, అమెరికాలో ఉన్నది ఒరిజినల్ రెడ్ ఇండియన్స్ అంటారు. బట్ వాళ్ళందరినీ ఈ తెల్లవాళ్ళు పంపించేసి చంపేసి వాళ్ళ సమాధుల మీద పెద్ద పెద్ద నగరాలు కట్టారు. ఓకే, సో ఈ ఎక్స్ప్లోరేషన్లో ఏం జరిగింది? ట్రావెలర్స్ మనకు కూడా, మనం గోవాకు పోవాలి, చెన్నై పోవాలి, బాంబే పోవాలి ఉంటుంది కదా ఇంట్రెస్ట్. సో ట్రావెలర్స్ అండ్ కొంతమంది పిలిగ్రిమిస్ట్. సో ట్రేడర్స్ they shown interest to go to other countries. Travelers, pilgrims and traders, they were shown interest to cross mountains and cross rivers and migrate to other places. So like that, so many people they came to different parts. For example, you observe your town, మీ టౌన్లో పానీపూరి అమ్మేటోడు ఎవరు? మీ టౌన్లో స్వీట్ హౌస్ ఎవరికి ఉంది? మీ టౌన్లో గోల్డ్ షాప్ ఎవరికి ఉంది? చాలామంది దే ఆర్ నాట్ ఫ్రమ్ అవర్ స్టేట్, దే ఆర్ ఫ్రమ్ అదర్ స్టేట్. రాజస్థాన్, గుజరాత్ స్టేట్ నుంచి వస్తారు, యూపీ. బట్ సో సిమిలర్లీ ఇక్కడ ఎలా అయితే జరిగిందో, ఎర్లియర్ సో మెనీ పీపుల్ వేర్ మైగ్రేటెడ్ టు డిఫరెంట్ ప్లేసెస్. ఓకే, సో దట్స్ వాట్ ఇంట్రాక్షన్ బిగాన్. దట్స్ వాట్ new people were settled in different parts. So due to the discovery of the sea route, అంటే discovery of the sea route discovery చేసిన తర్వాత
ఇంకేం జరిగింది, రిలీజియస్ టీచర్స్ కూడా వచ్చారు. రిలీజియస్ టీచర్స్. సి బుద్ధిజం జైనిజం వాజ్ బోర్న్ ఇన్ ఇండియా. బుద్ధిజం మీరు 6లో నేర్చుకున్నారు. బుద్ధిజం బోర్న్ ఇన్ ఇండియా. బుద్ధిజం పుట్టింది ఇండియాలో. బట్ ఇట్ వాజ్ ఫ్లోరిస్డ్. బట్ ఇది వర్ధిల్లింది ఎక్కడ వర్ధిల్లుతుంది? ఇట్ వాజ్ ఫ్లోరిస్డ్ ఇన్ చైనా, ఇట్ వాజ్ ఫ్లోరిస్డ్ ఇన్ శ్రీలంక, ఇట్ వాజ్ ఫ్లోరిస్డ్ ఇన్ నేపాల్, ఇట్ వాజ్ ఫ్లోరిస్డ్ ఇన్ మయన్మార్, ఇట్ వాజ్ ఫ్లోరిస్డ్ ఇన్ థాయిలాండ్. మన ఇండియాలో పుట్టినటువంటి బుద్ధిజం వేరే వేరే కంట్రీలో చాలా గ్రేట్గా మూవ్ అవుతుంది. సో బికాస్ ఆఫ్ రిలీజియస్ టీచర్స్ వేర్ migrated, religious teachers were they visited so many countries. Am I right? Did you understand? మీకు అర్థమైంది అనుకుంటా. వాళ్ళు ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి వెళ్ళారు. రిలీజియస్ టీచర్స్ చైతన్య, రామానంద, కబీర్, బుద్ధిజం, జైనిజం, హిందూయిజం, ఇస్లాం, ఈవెన్ ఇస్లాం till 712 there is no Islam in India. అసలు ఇస్లాం అనేది 712 వరకు ఇండియాలో లేదు. సో slowly the religious teachers they came to India. Religious preachers along with their king they came to India, they settled in India, and they propagated their religion. And Christianism not there in India, so religious teachers they came from Europe to India, they preached, they propagated their theory, their theology, their religion. Okay, so these all happened because of the discovery of the sea route. And not only that, so religious teachers వచ్చారు. ఆ తర్వాత ఆర్టిస్ట్ ఆల్సో కేమ్. ఆ తర్వాత స్కాలర్స్ వచ్చారు, బాగా చదువుకున్న వాళ్ళు వచ్చారు. ఆర్టిస్ట్ ఎగ్జాంపుల్ యూ సీ చెస్, ఆయుర్వేద, అవర్ మ్యాథమెటిక్స్, జీరో, దీస్ ఆల్ ఆర్ అవర్ patent to India. So these all are gone to Europe and Arabia or West Asia, because these people they came to India, they learned in Indian art and architecture mixed with the Islamic architecture, Indo-Islam. It became Indo-Islam. So India style, Islam style, so రెండు స్టైల్ మిక్స్ అయ్యి వాళ్ళు కన్స్ట్రక్షన్స్ కట్టారు. సో దీన్ని మనం ఏమంటాం, ఇండో ఇస్లామిక్ స్టైల్ అంటాం. ఇండియా ప్లస్ గ్రీక్ వాళ్ళు మనం చూసారు. గ్రీక్ వాళ్ళు మన దగ్గర టెంపుల్స్ మనం ఎలా కడుతున్నాం, బిల్డింగ్స్ ఎలా కడుతున్నాం చూసాం. సో రెండు మిక్స్ చేసి కట్టారు. సో దాన్ని అదేమైంది, ఇండో గ్రీక్ అయింది. సో ఇండియా పర్షియా ఇండో పర్షియా చూసారు, పర్షియా వాళ్ళు. ఇండియా పర్షియా మిక్స్ చేసాం, అది ఇండో పర్షియన్ అయింది. ఇండియా అమెరికా చూసాం, ఇండో అమెరికా అయింది. సో సిమిలర్లీ there are so many constructions and so many beautiful buildings were constructed in new styles. And next, kings, so many kings they came to India, they settled, so many people they died, they constructed they influenced a lot and they ruled. Now okay, so ఒక్కసారి మనం past కి వెళ్ళొచ్చాం కదా. So now the world became a global village. Sir, what is global village? Global village is very advanced technology. See what is happening in US, what is happening in other countries, on our fingertips it will be there due to the social media and because of the internet. So the world became a global village. Earlier మనకి 1857లో చూడండి, 1857లో ఒక రెవల్ట్ జరిగింది. ఇక్కడ రెవల్ట్ జరుగుతుందంటే పక్కనున్న రాజ్యాన్ని తెలియకపోయేది, బికాస్ దెర్ వాజ్ నో మీడియా, దెర్ వాజ్ నో న్యూస్ పేపర్, దెర్ వాజ్ నో గుడ్ కమ్యూనికేషన్. సో the world became global village. What are the reasons? Because of the interaction between the countries, between the interaction between the countries. So interaction valla world became a global village. And because of the fast mode of transportation, హైదరాబాద్ మెట్రో చూసారు కదా, ట్రాఫిక్ లేకుండా ఏది లేకుండా ఈజీగా వెళ్ళిపోతుంది. అండ్ నా బుల్లెట్ ట్రైన్ కూడా వచ్చాయి, వందే భారత్ ఎక్స్ప్రెస్ కూడా వచ్చాయి. Fast mode of transportation. And third one is communication technology. 4G, 5G, 6G, 10G ఇలా కమ్యూనికేషన్ టెక్నాలజీ చాలా ఇంప్రూవ్ అవుతుంది. వీడియో కాల్స్, ఆడియో కాల్స్, వీడియో కాల్స్, లైవ్, GPS, గ్లోబల్ పొజిషనింగ్ సిస్టమ్, మనం ఎక్కడున్నా కూడా కనిపెడతారు. ఓకే, నెక్స్ట్ ఎకనామికల్ ఇంటర్డిపెండెన్స్.
ఎకనామిక్ ఇంటర్డిపెండెన్స్. ఎకనామిక్ ఇంటర్డిపెండెన్స్. సో ఎకనామిక్ ఇంటర్డిపెండెన్స్ అంటే వన్ కంట్రీ డిపెండింగ్ అపాన్ అదర్ కంట్రీస్. ఇట్ ఈస్ వీఆర్ కాలింగ్ యాజ్ ఎక్స్పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్స్. ఎక్స్పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్స్. ఎక్స్పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్స్. ఎక్స్పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్స్ అంటే ఎగుమతులు మరియు దిగుమతులు. ఎగుమతులు మరియు దిగుమతులు. అండ్ సి నౌ ఎర్లియర్ వార్స్ వేర్ ఫాట్ బిట్వీన్ ద సోల్జర్స్. ఇంతకుముందు యుద్ధాలు ఎలా జరిగాయి? యుద్ధాలు ఎలా జరిగాయంటే డైరెక్ట్ వార్ ఉంది. డైరెక్ట్ వార్. ఎర్లియర్ ఇండియా వర్సెస్ పాకిస్తాన్ ఆపరేషన్ సింధూర్ మీరు చూసుంటారు. సో నౌ there is no direct war, there is a indirect war. Indirect war means we are targeting, we are hitting precisely with the help of the drones, with the help of the rockets, okay, with the help of the missiles. ఓకే, ఇక్కడ కంప్యూటర్లో ఇది కొట్టాలంటే ఇది కొట్టేస్తున్నాం. ఇక్కడ ఈ టార్గెట్ ఉందా, ఈ టార్గెట్ ఫిక్స్ చేయాలంటే టార్గెట్ ఫిక్స్ చేస్తున్నాం. బికాస్ ఆఫ్ ద టెక్నాలజీ, the mode of war also changed. War also transformed a lot. Okay, there are so many wars are going on, but these all wars have been changed. Okay, and the deaths also increased due to the direct war వల్ల చాలా తక్కువ మంది చనిపోతారు. బట్ ఈ మిసైల్స్ వల్ల, ఈ ఆటోమిక్ వెపన్స్ వల్ల, డ్రోన్స్ టెక్నాలజీ, రాకెట్స్ వల్ల, మిసైల్స్ వల్ల డెత్ రేట్లు ఎక్కువగా పెరిగేటటువంటి అవకాశం ఉంది. నౌ ఇది ఇంకా డెవలప్ అవుతుంది. సో అవర్ S-400 పాకిస్తాన్ వేసినటువంటి మిసైల్స్ అన్నింటినీ కూడా S-400 సక్సెస్ఫుల్లీ ఇది అడ్డుకుంది. ఒక్కడి కూడా మన ఇండియాలో పడలేదు. బట్ మనం మాత్రం పాకిస్తాన్లో ఉన్నటువంటి ఎయిర్ బేస్, చెక్లాల, రావల్పిండి, చాలా ఎయిర్ బేస్ని మనం హిట్ చేసాం. బికాస్ ఇండియాస్ టెక్నాలజీ వెరీ స్ట్రాంగ్ వెల్ కంపేర్ టు పాకిస్తాన్. అవర్ మనకి రాఫెల్ యుద్ధ విమానాలు ఉన్నాయి. ఓకే, సో ఇదంతా చాలా చేంజ్ అయింది. సో మోడర్న్ వరల్డ్ వార్లో చూడండి ఒకసారి, ఈ వార్కి అండ్ మోడర్న్ వార్కి, ఏన్షియంట్ వార్కి, రాజుల కాలం నాటికి వార్కి ఒకసారి కంపారిజన్ చేయండి. చాలా చేంజెస్ వచ్చింది. ఓకే, సో దీనివల్ల ఏం జరిగింది? మోడర్న్ వార్లో డిస్ప్లేస్మెంట్ జరిగింది. ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి మిలియన్ పీపుల్ డిస్ప్లేస్మెంట్ అయ్యారు. పీపుల్ ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి వెళ్తున్నారు. ఓకే, అయిన తర్వాత డిస్ట్రక్షన్ ఆఫ్ ఫారెస్ట్ జరిగింది. డిస్ట్రక్షన్ ఆఫ్ ఫారెస్ట్ చాలా వరకు ఫారెస్ట్ అంతా కూడా మన అగ్రికల్చర్ కోసం లేదా ఇండస్ట్రీస్ కోసం, మన బెనిఫిట్స్ కోసం ఫారెస్ట్ని డ్యామేజ్ చేసాం. అండ్ వీఆర్ యూజింగ్ న్యాచురల్ రీసోర్సెస్. ఇంతకుముందు న్యాచురల్ రీసోర్సెస్ లేవు. నౌ ఎర్లియర్ దెర్ వాజ్ నో యురేనియం, దెర్ వాజ్ నో న్యాచురల్ గ్యాస్. బట్ చూడండి, ఇప్పుడు మనం కొత్తగా ప్లాటినం, యురేనియం, లిథియం అయాన్ వాడుతున్నాం. ఇంతకుముందు లిథియం అయాన్ ఏమని తెలియదు అసలు. లిథియం అయాన్ అనేది ఇప్పుడు చూడండి, న్యాచురల్ రీసోర్సెస్ వీఆర్ యూజింగ్. ఓకే, అండ్ నౌ డామినేషన్ జరుగుతుంది. వన్ కంట్రీ డామినేటింగ్ అనదర్ కంట్రీ. ఫర్ ఎగ్జాంపుల్ యుఎస్ అన్ని కంట్రీ మీద ఆధిపత్యం చెలాయిస్తుంది, అన్ని కంట్రీని డామినేట్ చేస్తుంది. ఓకే, అండ్ చాలా కంట్రీస్ స్ట్రగుల్ చేస్తున్నాయి ఇప్పుడు. మెనీ కంట్రీస్ ఆర్ స్ట్రగులింగ్ ఫర్ ఇండిపెండెన్స్, ఆర్ మెనీ కంట్రీస్ ఆర్ స్ట్రగుల్ ఫర్ డెమోక్రసీ. ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని కంట్రీస్లో డెమోక్రసీ లేదు. దేర్ వాజ్ నో డెమోక్రసీ ఇన్ సర్టన్ కంట్రీస్. దేర్ ఇస్ ఎ డిక్టేటర్షిప్. అక్కడ డిక్టేటర్షిప్ ఉంది. ఎగ్జాంపుల్ నార్త్ కొరియా, మయన్మార్లో డెమోక్రసీ లేదు. నో ఆఫ్ ద పీపుల్, బై ద పీపుల్, నో ఓటింగ్ సిస్టమ్. సో వాళ్ళు ఫ్రీడమ్ కోసం, డెమోక్రసీ కోసం, ఫ్రీడమ్ కోసం ఫైట్ చేస్తున్నారు. ఈ మోడర్న్ వరల్డ్లో చాలా కంట్రీస్కి ఇండిపెండెన్స్ వచ్చింది. బట్ ఇండిపెండెన్స్ రాని కంట్రీస్ అంటే డిక్టేటోరియల్ షిప్లో ఉన్న కంట్రీస్ ఉన్నాయి. ఎగ్జాంపుల్ మయన్మార్, నార్త్ కొరియా మనం చూసుకున్నట్టయితే వాళ్ళు అసలు ఫ్రీడమ్ లేదు. వాళ్ళకి చాలా స్ట్రగ్లింగ్లో ఉన్నారు, చాలా బాధలో ఉన్నారు. దీస్ ఆల్ హ్యాపెనింగ్ ఇన్ ద మోడర్న్ వరల్డ్. చూడండి ఒకసారి ఎన్ని చేంజెస్ ఉన్నాయి ఏన్షియంట్ వరల్డ్కి, మిడివల్ వరల్డ్కి, మోడర్న్ వరల్డ్కి. ఇంకా మనం ముందు నేర్చుకున్నాం. సో ఇవ్వండి, ఈ చేంజెస్ జరిగినాయి మోడర్న్ వరల్డ్లో.